డిఏలు వస్తూ ఉన్నాయి. తర్వాత ఎలక్షన్ల ముందర ప్రతి 5 ఏళ్లకు ఒకసారి వీళ్ళు కూడా ఓట్లు ఉన్నాయని చెప్పేసి గత ప్రభుత్వాలు పిఆర్సీ వేస్తూ వచ్చినాయి. ఇప్పుడైతే దాదాపు గత 15 సంవత్సరాల నుంచి తీవ్రంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాలకు అట్లా పిఆర్సీలోను తర్వాత డిఏలోను తర్వాత మనకు రావాల్సిన సరెండర్ లీవ్స్లోను ఏ కూడా రాకుండా ఈ ప్రభుత్వాలు మనకు నష్టం చేకూరుస్తూ ఉన్నాయి. అయితే గురువులను ఎవరైతే రోడ్డు మీద నిలబెడతారో వారికి మేలు జరగదు. మరి ఏ ప్రభుత్వం అయినా సరే రావాలన్న 4 డిఏలు ఇమ్మీడియట్గా విడుదల చేయాలని, తర్వాత సరెండర్ లీవ్లు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూపీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మరి ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమం ఈరోజు కడప కలెక్టరేట్ ఎదుట నిర్వహించడం జరుగుతున్నది. ఏదైతే ఉద్యోగ ఉపాధ్యాయులకు ఆర్థికంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం న్యాయబద్ధంగా ఇవ్వాల్సినటువంటి బకాయిలను, అలాగే గత 5 సంవత్సరాల నుంచి దాటిపోయి కూడా మరొక 3 సంవత్సరాలు గడిచినా కూడా పిఆర్సీ కమిటీ వేయకపోవడం, మరి పిఆర్సీ కమిటీని వెంటనే వేసి ఐఆర్ 29% ఇవ్వాలంటూ ఈరోజు కడప కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఉద్యోగ ఉపాధ్యాయులకు న్యాయబద్ధమైన ఆర్థిక సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం, సకాలంలో డిఏలు చెల్లిస్తాం, పిఆర్సీ ఇస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం మరి ఈరోజు అధికారం చేపట్టి 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఇంతవరకు మరి ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను పట్టించుకున్న పాపాన పోవడం లేదు. మరి ఈ ఉద్యోగ ఉపాధ్యాయులు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మరి భాగస్వాములా కాదా అని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి. వెంటనే న్యాయబద్ధమైనటువంటి ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపకపోతే భవిష్యత్తులో గత ప్రభుత్వానికి ఏ గతి అయితే పట్టిందో అదే గతిని ఈ ప్రభుత్వానికి కూడా పడుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. ఈరోజు ఎంటీఎస్ ఉద్యోగులకు 62 సంవత్సరాలు చేస్తామన్నారు, అది చేయలేదు. అలాగే కేజీబీవీ టీచర్లకు మినిమం టైం స్కేల్ ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. ఎయిడెడ్ స్కూల్ టీచర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అలాగే మోడల్ స్కూల్స్ ఇక మొత్తం విద్యా వ్యవస్థ సర్వనాశనం అవుతున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారికి ఒకటే యూటీఎఫ్ తరఫున తెలియజేస్తున్నది ఏమంటే, మా న్యాయబద్ధమైన సమస్యల పరిష్కారానికి మీరు వెంటనే చొరవ తీసుకోవాలి, లేకపోతే భవిష్యత్తులో మరి ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం, ఈ ప్రభుత్వాన్ని కూడా దింపడానికి వెనుకాడమని తెలియజేస్తున్నాం. కుమార్, ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ కడప జిల్లా శాఖ అధ్యక్షుడిని. ప్రధానంగా ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టరేట్ వద్ద రణబేరి 3.0 పేరుతో రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులకు అనేక రకాలైనటువంటి హామీలను ఇవ్వడం జరిగింది. తాము అధికారంలో అమలు పెండింగ్లో ఉన్నటువంటి ఆర్థిక బకాయిలన్నింటినీ కూడా గడువులోగా 6 మాసాల్లోగా చెల్లిస్తామని, డిఏలను ఎప్పటికప్పుడు చెల్లిస్తామని, అలాగే ఉద్యోగ ఉపాధ్యాయులకు జీవన మరణ సమస్యగా ఉన్నటువంటి కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి మెరుగైనటువంటి పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని, అలాగే కరోనాలో మరణించినటువంటి ఉద్యోగుల ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుని నియామకాలు చేపడతామని చెప్పి ఇలా అనేక రకాలైనటువంటి హామీలను ఇవ్వడం జరిగింది. ఈ హామీలన్నీ కూడా నిజమని నమ్మి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు కూటమి ప్రభుత్వానికి పట్టం గడితే ఉద్యోగుల అండదండలతో అధికారాన్ని పట్టినటువంటి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 2 ఏళ్ళైనప్పటికీ కూడా ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క సమస్యలను విస్మరించింది. సమస్యల పరిష్కారంలో ఏమాత్రం కూడా చిత్తశుద్ధి కనపరుస్తున్నది లేదు. 12 గడువు ముగిసి 3 ఏళ్ళు కావస్తా ఉంది. అయినప్పటికీ కూడా పిఆర్సీ చైర్మన్ కానీ మొత్తం ఉద్యోగ ఉపాధ్యాయులకు 9,500 కోట్ల రూపాయలు మాత్రమే మొత్తం బకాయిలన్నిటి కూడా చెల్లించినట్లు అసెంబ్లీలోనే ప్రకటించినటువంటి రాష్ట్ర 30,000 కోట్ల పైబడి పెండింగ్ లో ఉన్నాయి.
పరిస్థితి లేదు, ముందుకు పడినటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ ఫెడరేషన్ హామీలను తక్షణం 12వ పిఆర్సీని వెంటనే నియమించాలా, 29% మధ్యంతర వృత్తిని నియమించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ యొక్క విలే దీక్షల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే దిగువచ్చి సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉపాధ్యాయులను విస్మరించినటువంటి గత పాలకులకు ఎలాంటి గతి పట్టిందో కూటమి పెద్దకు తెలుసు. ఇప్పటికైనా కూటమి దిగొచ్చి ఉద్యోగ ఉపాధ్యాయుల న్యాయబద్ధాలను పరిష్కరించాలని, అలా పరిష్కరించిన పక్షంలో భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరికలు చేస్తా ఉన్నాం.